చేశారు. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. ఎందుకు ఎన్టీఆర్ గారు అంటే మీకు అంత పెద్ద ఫ్యాన్? నేను పెద్ద ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద ఆయన మరి ఆయన ఆకారం, ఆయన ఫేసు, ఆయన ఆహార్యం ఇవన్నీ ఈయనలో కనబడతాయి. ఈయన అంతటి నటుడు కాబట్టి నాకు ఇష్టం. కానీ మాధురి గారు ఏమన్నారు తెలుసా? ఆయన పొలిటికల్ పార్టీ పెడితే తప్పకుండా సీఎం అవుతారు. ఒకవేళ పెడితే మాత్రం నేను తప్పకుండా మీరు దాంట్లో జంప్ అవుతా ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏది చేసినా బాగానే ఉంటుంది. అంటే ఆయన ఇప్పుడు తమిళ్లో విజయ్ గారు పార్టీ పెట్టడం సీఎం అవ్వడం జరిగింది కదా, ఇక్కడ కూడా అంతా ఇదే జరుగుతుంది. ఎన్టీఆర్ గారి పైన డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ ఆయన పార్టీ పెడితే నిజంగా నెగ్గుగలుగుతారా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు? ఆయనకి ఆ సమర్థత ఉంది, చక్కగా మాట్లాడగలరు, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, పబ్లిక్ కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది, అభిమానం ఉంది. చెప్పలేమండి ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి ఎలా ఉంటుంది అన్నది మనం చూడలేదు కదా. విజయ్ గారు కూడా ఓవర్ నైట్లో ఆయన ఏం రాలేదు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత అంతకు ముందే ఒక 12 సంవత్సరాల నుంచి ఒక ఆర్గనైజ్డ్గా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన యూత్ని అట్రాక్ట్ చేసుకున్నారు, క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం, రోగులందరికీ ఏదైనా సహకరించడం, విద్యార్థులకు ఫీజులు కట్టి సహకరించడం, అలాగే ఆయన పేరు పెట్టుకొని ఒక 160 మంది ఇండిపెండెంట్లుగా గెలవటం. అంటే ఒక రాజకీయంగా ఆయన అభిమానుల్ని పొలిటికల్గా టర్న్ చేశాడు చాలా తెలివిగా. చేస్తూనే చాప కింద నీరులో అల్లుకుంటూ వచ్చాడు. మరి ఒక పెద్ద బ్లాస్టింగ్ చేశాడు తమిళనాడులో. అసలు తమిళ రాజకీయాల్లో ఎప్పుడు చూసుకున్నా గత 65 సంవత్సరాల్లో సినీ నటులే పరిపాలిస్తున్నారు. అక్కడ రాజకీయ రంగానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎంజీఆర్ దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళే. ఇప్పుడు కూడా సినీ నటుడు అక్కడ ముఖ్యమంత్రి అవడం పెద్ద విశేషం ఏం కాదు. అది మన ప్రాంతంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది సినీ నటులు ఫెయిల్ అయ్యారు, రామారావు గారు తప్ప. కానీ ఈయనకి అది గొప్ప విషయం ఏం కాదు. కానీ ఆయన అంత చక్కగా ఆర్గనైజ్ చేసుకొని వచ్చాడు. ఎన్నో విమర్శల్ని, ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో కుటుంబ సమస్యల్ని ఎదుర్కొంటూ విజయ్ ముఖ్యమంత్రి అవడం యూత్కి ఒక రోల్ మోడల్. అది ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇవన్నీ తట్టుకోగలుగుతారా ఇక్కడున్న రాజకీయాలకి అని నేను అడుగుతున్నాను. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు మొత్తం కూడా ఒక కూటమిలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎలా ఉంటుంది? తెలుగుదేశం సంక్షోభంలో ఉండేటప్పుడు మరి ఆయన చాలా కష్టపడ్డాడు కదా. డే అండ్ నైట్ కష్టపడి ప్రచారం చేశాడు. అక్కడ శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ఇవన్నీ కూడా తిరిగి కష్టపడి బస్సులో చాలా ప్రచారం చేశాడు. ఓన్ చేసుకున్నాడు, పార్టీ భుజాన్ని వేసుకొని చాలా కష్టపడ్డాడు. ఆయనకి అవన్నీ అలవాటని నేను అనుకుంటాను. తాతగారిలాగే కాషాయ డ్రెస్ వేసాడు, కాషాయ అంటున్నాను, కాకి డ్రెస్, కాకి షర్టు ప్యాంట్ వేసుకున్నాడు, షూట్ అయ్యాడు. అవకాశాలు చెప్పలేము.